ఒక చిన్న గ్రామంలో చింటూ అనే బాలుడు ఉండేవాడు. చింటూ ధైర్యవంతుడు, తెలివి కలవాడు, ఎప్పుడు సరదాగా గడుపుతుండేవాడు. టింటూ అనే చిన్న కుక్క చింటూకి మంచి స్నేహితుడు. చింటూ ప్రతిరోజు టింటూతో కలిసి గడ్డి పొలాల్లో ఆడుకుంటూ సంతోషంగా గడిపేవాడు. ఒకరోజు చింటూ మరియు టింటూ ఆడుకుంటుండగా టింటూ ఒక్కసారిగా ఒక చెట్టు వైపు చూసి కూతలు వేస్తుంది. చింటూ అక్కడికి వెళ్లి చూసేసరికి పిల్లి చెట్టు కొమ్మపై ఇరుక్కుంటుంది. చింటూ ఆ పిల్లిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంటాడు. చింటూ ఒక పొడవైన కర్రను తీసుకొని చెట్టు కొమ్మను వంగించాడు. పిల్లి ధైర్యం చేసి దిగి పారిపోతూ తన కుటుంబం దగ్గరికి చేరింది. చింటూ మరియు టింటూ చేసిన పనిని గ్రామస్తులు మెచ్చుకుంటారు. చింటూ మరియు టింటూ కొండపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. స్నేహం అంటే ఎంత గొప్పదో అని వివరించాడు. స్నేహం అంటే మధురమైన అనుబంధం అని వివరించాడు.